నమస్కారం, రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం, భారతీయులకు దక్కిన గౌరవమన్న ప్రధాని. యోగాతో వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, విశాఖ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు. తల్లికి వందనం విద్యార్థులకు వరం, ఎమ్మెల్యే గోరంత బుచ్చయ్య చౌదరి. ఏడు లక్షల 50,000 మందికి భాగస్వామ్యం, జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. అధికారం ఎవరికి శాశ్వతం కాదని గుర్తుంచుకోండి, వైసీపీ నాయకులు ఆదినారాయణ సాగర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ద్వీప దేశమైన సైప్రస్ పర్యటనలో ఉన్నారు. దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆయనతో పాటు అక్కడి ఉన్నతాధికారులు మోదీని స్వాగతించిన వాళ్ళు ఉన్నారు. ఒక ఉన్నతాధికారిని మోదీ పాదాలు తాకిన వెంటనే స్పందించిన మోదీ ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. భారత సంస్కృతిపై ఆమెకున్న అభిమానాన్ని ప్రశంసించారు. పర్యటనకు సైప్రస్ కు వచ్చిన ప్రధానికి అక్కడి ప్రభుత్వం మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇక్కడి ప్రభుత్వానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. साइप्रस में योग और आयुर्वेद के प्रसार को देखकर हम उत्साहित हैं। भारतीय टूरिस्ट के लिए भी साइप्रस एक पसंदीदा डेस्टिनेशन है। उनके लिए डायरेक्ट एयर कनेक्टिविटी बनाने पर जोर दिया जाएगा। हमने निश्चय किया कि मोबिलिटी एग्रीमेंट को जल्द पूरा करने के लिए काम किया जाएगा। फ्रेंड्स, यूरोपियन यूनियन में साइप्रस हमारा विश्वसनीय पार्टनर है। अगले वर्ष साइप्रस की यूरोपियन यूनियन अध्यक्षता के लिए हम शुभकामनाएं देते हैं। हमें विश्वास है कि आपकी अध्यक्षता में भारत और ईयू संबंधों में नए आयाम जुड़ेंगे। यूएन को समकालीन बनाने के लिए जरूरी रिफॉर्म्स को लेकर हमारे विचारों में समानता है। साइप्रस द्वारा सिक्योरिटी काउंसिल में भारत की स्थायी सदस्यता का समर्थन करने के लिए हम आपके आभारी। మన జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందిస్తుందని, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, యోగా ఒక గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. అన్ని ప్రాంతాల్లో కుల మత వర్గాలకు అతీతంగా సాగాలని, ప్రత్యేకంగా మహిళలు పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాట్ల గురించి మీడియాకు వెల్లడించారు. విశాఖలో జరిగే కార్యక్రమం కొత్త రికార్డులు సృష్టిస్తుందన్నారు. రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలైంది యోగా డే జరుపుకుంటున్నాం. విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచం అంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు.
ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తల్లికి వందన పథకం విద్యార్థులకు వరమని ప్రశంసించారు. కడియం మండలం వేమగిరి పేరూరి గంధాగరం హైస్కూల్లో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 పథకాల్లో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డకు మాత్రమే 13,000 వేసిందన్నారు. యోగాంధ్ర సాధనలో వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే నినాదంతో మానవాళి ఆరోగ్యవంతమైన మార్గంలో జీవన విధానంలో ముందుకు సాగటంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పిస్తున్నామని డిఆర్ఓ టి సీతారామమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గ్రాండ్ ట్రక్ రహదారి ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,900 పైగా ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో 7,50,000 మంది యోగ సాధకులు ప్రతినిత్యం యోగ సాధనపై శిక్షణ ఇస్తున్నామన్నారు. చూసుకోండి. నెమ్మదిగా 2 చేతుల్ని నడుముకి వెనుక వైపుగా పెట్టుకొని, ఇక్కడ డెమోలో చూపిస్తున్న విధముగా పెట్టుకొని గాలి తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థానానికి రండి. మళ్ళీ ఇంకొకసారి అండి, పూర్తిగా గాలి తీసుకుని నెమ్మదిగా గాలి తీసుకుంటూ, ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ 2 చేతుల్ని తలని ఒక్కసారి పైకి తీసుకురండి. కాళ్ళు లెఫ్ట్లో ఉన్న బ్లడ్ ప్యూరిఫై అవడానికి కింద నుంచి పై విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పార్టిసిపెంట్స్తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాగే డిపార్ట్మెంట్స్ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది ప్రతిరోజు ఎందుకు అంటే మనకి ఏదైతే 21వ తారీఖున ఫైనల్ డే ఉంటుందో దానికి ఒక రకమైనటువంటి అభ్యాసన మరియు పార్టిసిపేషన్, ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మన జిల్లాలో దీనికి అందరూ అన్ని వర్గాల వారు సహకరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన జిల్లాలో సుమారు 4,900 పైచిలకు వెన్యూస్లో సుమారు 7.5 లక్షల మంది పార్టిసిపెంట్స్ మనము 21వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. రాజమండ్రిని ఎన్నో రకాలుగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాము అభివృద్ధి చేస్తే వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే కొనసాగించడం మానేసి విమర్శలు చేయడం, నిందలు మోపడం తగదని వైసీపీ నాయకులు సప్ప ఆదినారాయణ, పులిసాగర్ విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి ఎస్సీ మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకొని గర్భవతి చేయడమే కాకుండా 2024 డిసెంబర్లో ధవళేశ్వరంలోని ఒక ఆసుపత్రిలో ఆ బాలికకు 8వ నెలలో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయించి ఆక్సిజన్ ఇవ్వకుండా బతుకున్న శివుడును చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పత్రికా మిత్రులకు నమస్కారం.
నిన్న ఎక్కడ పాడు చేశాడు? పుష్కరాల రేవు కాడేసిన దేవి చౌకదారి వేసిన రాళ్ళు స్తూపాల టైప్లో ఇచ్చేయాలని చెప్పి అక్కడున్న అధికారులతో కలిసి ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవడా కాంట్రాక్టర్ దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నీకు ఇలా దిగిపోయిందంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అప్పుడున్న కమిషనర్లు కలెక్టర్లు అందరూ సమక్షంలో కదా జరిగింది రాజమండ్రి అభివృద్ధి అంతా కూడా. ఎన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు ప్రతి ఒక్కరు ఇందులో కూర్చొని దాని మీద అధికారులందరూ కలిసి చేశారు. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు ఇన్ని సంవత్సరాలనే ఉంటుంది. అన్ని సంవత్సరాలు బిఫోర్గా పోయింది అనుకో ఖచ్చితంగా కాంట్రాక్టర్ని పిలిచి బాబు బెజ్జలు అడిపోయింది ఎట్టు నువ్వు ఎంత వేసావు చాయిల్ అని చెప్పి దాని కొలత రోజులు ఇరిగిపోయి లారీలన్నీ కూడా అందులో పడిపోయి ఆ బ్రిడ్జిని ఆ రోడ్లంతటిని ఎంత క్లియర్గా చేసి పెట్టాడు పాడేశారు. ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్దే కదా ప్రజలదే కదా సొమ్ము. మరి గతంలో నాయకులు న్యాయం కదా అది ఒక శిశువుని చంపేయడం. ఇంకోటి రౌడీ షీట్ ఏదో చెప్తున్నారు. ఎంపీ గారి దగ్గర ఉన్నాడు రామకృష్ణ అన్నవాడని ఉన్నాడు. ఎస్ ఉన్నాడు. మరి ఇంతకాలం సస్పెండ్ చేసేసాం. ఇప్పుడు స్పాట్లో మేము సస్పెండ్ చేస్తాం ఒక తప్పు చేశాడని చెప్పి అంటున్నారు మీరు. మరి అదే ఎమ్మెల్యే గారి దగ్గర పిఏ అని చెప్తున్నారు. రౌడీ షీటరే కదా మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయాలా మీరు అన్నారు? మరి ఆయన మీరు తిప్పుకుంటున్నారు కదా. అలాగే యువతలోడు కూడా తెలుసో తెలియకో సెల్ ఫోన్ గొడవలో తప్పు చేశాడు, మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మర్డర్ చేశాడు. అది న్యాయ నిర్ధారణ కోర్టులు తేలుతాయి. ఆడు సప్రయత్నంతో అక్కడ నడుస్తున్నాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది అది మంచోడా చెడ్డాడని. ఆడు కానీ కరెక్ట్గా లేకపోతే ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆడు ఇంచేపు దొంగోడు ఏంటి మనిషిని దొంగోడిని చేసేస్తారా? గొడవల మనిషిని చేసేస్తారా? ఆడు మటరిస్ట్ని చేసేస్తారా అన్నాడు ఆయన. మీ దగ్గర ఉన్నాడు ఒక పిఏ కింద రౌడీ షీటరు. ఆయనకి మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు క్లియరెన్స్ ఇప్పించేస్తారు మీరని. అది వాస్తవం కాదు. మా వాడు ఎప్పటి నుంచి అర్జీ పెట్టినప్పుడు దాన్ని చెప్పారు. అది తప్పులేదు చెప్పుకోండి. అలాగా యాంపీ థియేటర్ ఇష్టానుసారంగా చేస్తారు అని చెప్పి అదే యాంపీ థియేటర్లో మీ ఎమ్మెల్యే గారు వెళ్ళి కూర్చుని క్రికెట్ వీక్షించారు. అది మర్చిపోయారా మీరు? ఈరోజు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఆయన డెవలప్మెంట్ చేశారే కానీ పాడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అది ఎస్సీ అమ్మాయికి అన్యాయం జరిగి అన్న నా పరిస్థితి ఇది, నాకు ఇలాగ అన్యాయం జరిగింది అని అమ్మాయి వచ్చి భరతరామ్ గారికి చెప్పుకుంటే అమ్మ నీకు నేను తోడున్నాను, నీకు నేను తోడుగా నిలబడతాను, నీకు అన్యాయం జరగనివ్వను అన్నారు. ఆ అబ్బాయికి మేము శిక్ష ఏమంటలేదండి, జైల్లో కూర్చోబెట్టమని మేము చెప్పలేదు. ఆ అమ్మాయి కోరుకుంది ఆ అబ్బాయితో నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి చేసి పెట్టండి అని చెప్పింది. కానీ సెంట్రల్ జైలుకి పంపించండి, పార్టీలోంచి సస్పెండ్ చేయండి, లేకపోతే నాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అని చెప్పి అమ్మాయి అడగట్లా. ఆ అమ్మాయి అడిగిందల్లా కోరుకున్నదల్లా ఒకటే, ఆ అబ్బాయితో పెళ్లి జరిపించండి అని చెప్పి భర్త గారిని వచ్చి అడిగింది. అందులో తప్పే ఉందండి ఆ పిల్ల విషయంలో. అంతేకాకుండా ఒకవేళ మీకు ఈ విషయం తెలియలేదు అనుకుందాం, కొన్ని భరతరామ్ గారికి తెలిసాక ఆయన ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా రాజమండ్రిలో ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఆ పిల్ల విషయంలో ఏం చేశారు? న్యాయం ఆ పిల్లని జైల్లో వేసేస్తే అయిపోద్దా? మీరు దళితుల పట్ల ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మీకు దళితుల పట్ల మీకు ఇంత చిన్న చూపేటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు రాజమండ్రిలో ఎప్పుడు ఈ దళితుల పట్ల ఎలాంటి అన్యాయం జరగలేదు. ఇది ఒకసారి మొన్నేమో నన్ను జైల్లో పెట్టించిన ఒకటి. దళితులు అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఊరంతా రోడ్డు అంతా ఫ్లెక్స్లు పెట్టారు. ఏమని? మీ భద్రత మా బాధ్యత, భద్రత మా బాధ్యత అన్నారు. మీకు అర్థం తెలుసా అసలు? మా పదానికి మీకు అర్థం తెలుసా? ఇప్పుడు ఈ అమ్మాయి కావనే, కీర్తి అనే ఈ అమ్మాయి కావనే, చనిపోయిన ఈ బిడ్డ కావనే మీరు ఏం భద్రత కల్పించారు? మీ అనుచరుడి వల్లే కదా ఆ భద్రతా లోపం జరిగింది. మీరు భద్రత కల్పించకుండా మీరు రాజమండ్రి ప్రజలకు ఏ రకంగా భద్రత కల్పిస్తారు? మీరు అసలు మీరు మాట్లాడేదానికి, మీరు ఇట్టే కొటేషన్లకి, మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అసలు నేను అడుగుతున్నాను. మెడికల్ ఐఐటి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ అత్యున్నత ఫలితాలు సాధించిందని సంస్థ ఫౌండర్ డైరెక్టర్ వై గోవిందరాజు వెల్లడించారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి మంగళవారం అభినందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టంగా వచ్చిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ 2025లో విజన్ అకాడమీ విద్యార్థులు 20 మందికి పైగా రీసీట్లు సాధించారని అభినందించారు. ఏ కార్పొరేట్ కాలేజీ సాధించినా ఈ విధంగా ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు. ఏపీ సెట్ 2025లో 5,000 లోపు 50 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించారన్నారు. తమ అకాడమీ అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారానికి విద్యార్థుల కృషి తోడవడంతో ఇంత ద్వితీయ ఫలితాలు సాధించడానికి వీలైందన్నారు.
సార్ ఫ్యాన్ వేసాను సార్. తీసుకుంటాం. రిలీజ్ అయిన ఎంసెట్ రిజల్ట్స్లో సుమారుగా 5 ఓకే సార్. నెక్స్ట్ పేరు చెప్పండి మేడం. సార్ నా పేరు గోవిందరాజు, విజన్ అకాడమీ డైరెక్టర్. నీట్ అండ్ ఎంసెట్ 2025 ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి మార్కులు వస్తున్నాయి, చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్. కానీ 2025 రిజల్ట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్స్ ప్రకారం సుమారుగా 20 మంది విద్యార్థులు పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే 45 మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం 45 మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ సీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం. డే 1 నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీట్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నీట్ పేపర్లో వివిధ మార్పులు అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండేది, సెక్షన్ బి తీయడం జరిగింది. 3 hours 20 minutes ఉండేది, 3 hours ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అలాగే పేపరు సెట్టింగ్ మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విద్యార్థికి కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది. ఎంత కఠినంగా ఇచ్చినా సరే మా విద్యార్థులు 20 మంది సుమారుగా అందులోని టాప్ ర్యాంక్ 502 మార్క్స్ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం 100% రావడం జరిగింది. విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న అమ్మాయి జే లావణ్య. నా పేరు లావణ్య. నాకు నీట్లో 502 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి, ఇక్కడున్న మా సార్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు 1,80,000 ర్యాంక్ వచ్చింది. కానీ నా ర్యాంక్కి ఎంబీబీఎస్ రాదు. ఇంకా సరే ఇంకా ఎంబీబీఎస్ నా డ్రీమ్ కానీ ఇంకా రావట్లేదు కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎంబీబీఎస్ వద్దు లేదు డెంటల్ ఏదో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను, నీ కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా నచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద. రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి 7 సార్లు శాసనసభ్యుడిగా గోరంట్ల బుచ్చయ్యప్ప చౌదరి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గ్రేట్ అని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పే పనులన్నీ చేస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయి నిలిచిపోతుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వెంటనే బీసీ రిజిస్ట్రార్ ను నియమించి అడ్మిషన్ ప్రారంభించాలని పురపాలక శాఖ మంత్రితో మాట్లాడుతూ చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాన్ని తేవాలని 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించడం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం స్టేడియం. నాకు రాజమండ్రి రాలేదు, ఏదో ఇక్కడ మున్సిపల్ స్టేడియం అని చెప్పి అక్కడ ఏదో నన్ను పంప్ చేసి ఇస్తున్నాం. మళ్ళీ దాంట్లోంచి 55 MLD మురికి నీరు కింద అంటే తిరిగి గోదావరిలో కలిసిపోతున్నాయి. వర్క్ జరుగుతుంది, 50% కన్స్ట్రక్షన్ అయిపోయింది. కనీసం పుష్కరాల కంటే ఒక సంవత్సరం ముందులోనే రన్నింగ్లో తీసుకొస్తే ఎవరు మన యాత్రికులకి మన రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని యూనివర్సిటీగా అనౌన్స్ చేసి జీవో ఇవ్వడం జరిగింది. అయ్యా యూనివర్సిటీ అని అనౌన్స్ చేయగానే సరికాదు, దానికి ఒక వైస్ ఛాన్సలర్
ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి హైదరాబాదు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న కోర్సులని కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఈ యూనివర్సిటీని రన్నింగ్లో పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల 17వ తారీఖు వచ్చింది. అడ్మిషన్స్ చేయాలంటే ఈ నెల జూలై నెల అంతే. ఈ నెల 15 రోజులు మాత్రం ఉంది. ఈ లోపల మీరు మరి లోకేష్ గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో తెలియదు, కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఇమీడియట్గా ఒక వైస్ ఛాన్సలర్ని ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి అడ్మిషన్స్కి నోటీస్ ఇప్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మొన్ననే మన పట్టణాభివృద్ధి శాఖ మార్చుల వారు కడపలో ఒకటి కర్నూలులో ఒకటి చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. కర్నూలుకి 350 కోట్లు, కడపకి 370 కోట్లు అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. అలాంటి ల్యాండ్ కూడా చూశారు. అయ్యా, చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ కడపకి కర్నూలు కంటే కూడా ముందు రాజమండ్రికి అవసరం. ఎందుకంటే రాజమండ్రిలో వచ్చిన చెత్త అంతా తీసుకెళ్ళి గోదావరిలో కలుపుతున్నారు. మనకి రాబోయే పుష్కరాల నాటికి రాజమండ్రి సిటీలో కానీ లేకపోతే గోదావరిలో చెత్త కలపకుండా ఉండాలంటే ఇక్కడ చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ పెట్టాలి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని, దానిలో తల్లికి వందన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. ఈ పథకం అమలు పట్ల రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల్లో చెప్పినట్టుగా ఇంటిలో ఎంతమంది ఉన్నా అందరికీ పథకాన్ని వర్తింపచేయడం పట్ల సంతోషం వ్యక్తమవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది తల్లులు తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందారని, 8,745 కోట్ల రూపాయలను విద్యార్థులకు మంజూరు చేశారని చెప్పారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో వాగ్దానాలు చేసి అవి మాటలకే పరిమితం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు మాటకు కట్టుబడే మనిషి అయినా, ఆర్థికంగా ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కానీ, ఏదో రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతున్నా కానీ తన అన్నపాట ప్రకారం తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తున్నారు. ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తల్లులందరూ కూడా హర్షిస్తున్నారు. దాదాపు 67 లక్షల మంది తల్లులకి ఈ 8,745 కోట్ల రూపాయలని తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా అందజేయడం జరిగింది. అదేవిధంగా దీనికి 67,27,164 మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం సందర్భంగా అమలు అవ్వడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల వాగ్దానాలు చేసి ఏది నిలబెట్టుకోలేకపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మరింత ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేస్తున్నారని, ప్రజలంతా అర్థం చేసుకుని ప్రభుత్వ బడుల్లోని పెళ్లిళ్లను చేర్పించాలని 4వ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ నక్క చిట్టిబాబు అన్నారు. స్థానిక రాజేంద్రనగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చాలా సంతానం బాలికల వసతి గృహానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించారు. పాఠశాల పూర్వపు విద్యార్థి పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బల్ల శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగ సంఘ నాయకులు కోరుకొండ చిరంజీవి, తాలూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, బాలసందనం ఇన్ఛార్జ్ జి రోజారాణి, ప్రధానోపాధ్యాయులు జేడీఐజే డేనియల్ బాలికల బాధ్యతను అప్పగించారు. ఇటువంటి స్కూల్ ఈ స్కూల్ సెగ్మెంట్ ఏంటంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిన 5వ తరగతి చదివి పిల్లలు మ్యాక్సిమం చాలా ఇక్కడ కూడా ఉన్నస్థితిలో ఉన్నారు. ఈ స్కూల్ అంత సెగ్మెంట్ కాబట్టి ఈ స్కూల్లో చదువుకున్నారంటే చదువుకోవడానికి జాయిన్ అయినా కానీ చెప్తున్నా ఏదోటను మాతృవియోగంతో బాధపడుతున్న డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజును మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు. ఆయన మాతృమూర్తి ఈశ్వరమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్థానిక దానవాయిపేటలోని ఆకుల వీర్రాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కడియం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజల బాబు, శ్రీనివాసరావు, ఆమీర్ రెడ్డి, బొప్పన సుబ్బారావు తదితర నాయకులు ఆయన పరామర్శించారు. నాగుల వీర్రాజు, మాతృమూర్తి ఈశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.